హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ 2024లో దాదాపు 10 సీక్వెల్ మూవీస్ వస్తున్నాయి. మరి ఆ సీక్వెల్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ మన అల్లు అర్జున్ గారి పుష్ప 2. మరి పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఆ మూవీకి సీక్వెల్ వస్తున్న మూవీ పుష్ప 2. మరి ఈ మూవీ ఇయర్లో రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ టిల్లు స్క్వేర్, సిద్ధు జొన్నలగడ్డ గారు డిజిటిల్లు మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ హిట్ అయింది. అయితే ఆ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ టిల్లు స్క్వేర్. ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్ బాగుంది మూవీకి. ఈ మూవీ వచ్చే నెల అంటే Feb 9న రిలీజ్ అవుతుంది. ఇక డబుల్ స్మార్ట్, మన పూరి జగన్నాథ్ గారు అలాగే రామ్ పోతినేని వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ మూవీ వచ్చింది. ఆ మూవీ హిట్ అయింది. అయితే ఆ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. ఈ మూవీ మార్చిలో రిలీజ్ అవుతుంది. అండ్ అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మన బోయపాటి గారు అలాగే బాలకృష్ణ గారు వీళ్ళ కాంబినేషన్లో అఖండ మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ హిట్ అయింది. అందుకే ఆ మూవీకి సీక్వెల్గా అఖండ 2ని తీసుకొస్తున్నారు. ఇక గూఢచారి 2, మన అడిశేష్ గారి గూఢచారి మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్లో ప్రత్యేకంగా చెప్పనవసరంలా, నా ఫేవరెట్ మూవీ తన మూవీస్లో. అయితే ఆ మూవీ హిట్ కావడంతో ఆ మూవీ కూడా సీక్వెల్గా గూఢచారి మూవీని తీసుకొస్తున్నారు. అదే గూఢచారి 2 మూవీని తీసుకొస్తున్నారు. ఇక ప్రతినిధి 2, మన నారా రోహిత్ గారి ప్రతినిధి మూవీ ఎంత బాగుంటుందో. అయితే ఈ ప్రతినిధి 2ని ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు నారా రోహిత్ గారు. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా మూవీసే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర 2, మరి రణబీర్ కపూర్ గారు మన యానిమల్ మూవీతో ఎంత బాగా అలరించారు. అయితే అంతకంటే ముందు తెలుగులో బ్రహ్మాస్త్ర మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. దానికి సీక్వెల్ వస్తున్న మూవీ బ్రహ్మాస్త్ర 2. అండ్ కాంతారా చాప్టర్ 1, కాంతారా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, ఏమన్నా ఉందా కాంతారా సినిమా. అయితే ఆ మూవీకి ప్రీక్వెల్ అంటే దానికన్నా ముందు చాప్టర్ 1 అని రిలీజ్ చేశారు. ఫస్ట్ కూడా చాలా బాగుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అలాగే మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2, మరి ఈ మూవీ కూడా ఇయర్లో రిలీజ్ అవుతుంది. అలాగే ఈ మూవీకి సీక్వెల్ భారతీయుడు 3 కూడా ఉంది. ఈ ఫస్ట్ భారతీయుడు 2 రావాలి కాబట్టి అంతవరకు ఓర్చుకోండి, ఏం పర్లా మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన యానిమల్ పార్క్, సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ మూవీతో మనకి 2023లో అలరించారు. ఎంత బాగుంది ఈ మూవీ. అయితే ఆ మూవీకి కూడా సీక్వెల్గా యానిమల్ పార్క్ని తీసుకొస్తున్నారు. ఈ మూవీ కూడా ఇయర్లో రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ యానిమల్ పార్క్ కోసం. ఇక మొత్తం వైలెన్సే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.